అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన పొరుగు దేశమైన శ్రీలంక యొక్క అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. చిన్న దేశం కానీ గొప్ప చరిత్ర. రాజులు, యుద్ధాలు, వలస పాలన మరియు అంతర్గత యుద్ధంతో కూడినటువంటి ఒక చరిత్రతో కూడిన అంశం. మొట్టమొదట ప్రాచీన శ్రీలంకను గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే, శ్రీలంక చరిత్ర క్రీస్తుపూర్వం 543వ సంవత్సరానికి వెళ్తున్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. అప్పుడు విజయరాజు అనే యువరాజు భారతదేశం నుండి వచ్చి సింహళ రాజ్యాన్ని స్థాపించాడని చెబుతూ ఉంటారు. తర్వాత అనురాధపుర రాజ్యం ఎంతో శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. అనురాధపురంలోని భారీ స్తూపాలు, దేవాలయాలు ఈరోజు కూడా వాటి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నాయి. అక్కడి నుంచి బౌద్ధ మతం శ్రీలంకలో బలంగా స్థిరపడింది. ఇక మధ్యయుగ కాలానికి వచ్చినట్లయితే తర్వాత రాజధాని పొలోన్నరువకి మారింది. రాజు పరాక్రమ బహుకాలంలో శ్రీలంక బంగారు యుగాన్ని చూసిందని చెప్తుంటారు. ఆయన నిర్మించిన నీటిపారుదల వ్యవస్థలు ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలిచాయి. క్యాండీలో ఉన్న దళిత మాలిగావ అంటే బుద్ధుడి పళ్ళు ఉన్నటువంటి దేవాలయం శ్రీలంకకు ఆధ్యాత్మిక కేంద్రంగా అది మారింది. ఇక మూడవది వలస పాలన, కొరోలియన్ పీరియడ్ అని చెప్పేసి అని అంటారు. 1505లో పోర్చుగీసులు వచ్చారు, తర్వాత డచ్, ఆపై బ్రిటిష్ వచ్చి శ్రీలంకను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో దేశం పేరు సిలోన్గా మారింది. టీ తోటలు, రైల్వేలు, ఆధునిక విద్యా వ్యవస్థ ఆ సమయంలోనే ఏర్పడ్డాయి. నాలుగవదిగా మనం చూసినట్లయితే స్వాతంత్ర్యం మరియు అంతర్గత యుద్ధం. 1948 ఫిబ్రవరి 4న శ్రీలంక బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. కానీ తర్వాత సింహళులు మరియు తమిళుల మధ్య ఉద్రిక్తులు పెరిగినాయి. 1983 నుండి 2009 వరకు అంతర్గత యుద్ధం జరిగింది. ఆ యుద్ధం దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కానీ 2009లో యుద్ధం ముగిసింది. సో నేటి శ్రీలంకను గురించి మనం చూసుకున్నట్లయితే, ఈరోజు శ్రీలంక ఒక అందమైన పర్యాటక దేశం. కొలంబో నగరం ఆధునికంగా బాగా ఎదిగింది. సిగారియా, కాండే, గాలే వంటి ప్రాంతాలు, అలాగే మెరిసా వంటి ప్రాంతాలు ప్రపంచ పర్యాటకులను బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి. అయితే 2002లో ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడిప్పుడే దేశం మళ్ళీ కోలుకుంటూ ఉంది. చిన్నదైన గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం శ్రీలంక. రాజులు, యుద్ధాలు, స్వాతంత్రం, తిరిగి ఎదిగినటువంటి విధానం ఇవన్నీ కూడా గొప్ప చరిత్రను తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడితో ఈ వీడియో అయిపోలేదండి. ఇంకా అసలు వీడియో ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. వెల్కమ్ టు శ్రీలంక. ఇవన్నీ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్. మనం శ్రీలంకకు వచ్చాం కాబట్టి మన డబ్బులు కానీ లేక ఇంకా ఇతర దేశాల డబ్బులు కానీ ఈ శ్రీలంక డబ్బుల్లోనికి మార్చుకుని అప్పుడు బయటకు వెళ్ళాలి. ఏ దేశానికి వెళ్ళినా ఇదే పద్ధతి. నాకు ఈ శ్రీలంకన్ మనీ $100కి శ్రీలంకన్ మనీ వచ్చి 30,800 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ ఇందాక నేను చూపించినటువంటి వెనకాల ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూసుకోవాలి, అడగాలి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ సిలోన్ ఉంది, థామస్ కుక్ ఉంది, తర్వాత కమర్షియల్ బ్యాంక్ ఉంది, ఇంకా పీపుల్స్ బ్యాంక్ ఉంది, ఇలాగ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. మనం వెళ్ళి ఎక్కడ ఎక్కువ అంటే వాళ్ళు బోర్డు మీద పెడతారు. బోర్డు మీద పెట్టేదే కాకుండా మనం వెళ్ళి బార్గెన్ చేసుకోవాలి. చేసుకుంటే యాక్చువల్గా అక్కడ పెట్టిన రేటు 306 పెట్టారు వాళ్ళు $1. కానీ వెళ్ళి మాట్లాడితే అప్పుడు 308కి ఇచ్చాడనమాట.
సో అలాగా కొంచెం బార్గెన్ చేసుకొని మీరు ఎప్పుడైనా శ్రీలంక వస్తే ఈ ఫారెన్ మనీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని శ్రీలంక మనీలోకి మార్చుకొని మీరు బయటకు వెళ్ళాలి. శ్రీలంకలోని కొలంబో నగరంలో సెయింట్ ఆంథోనీ శ్రైన్ చర్చ్ దాదాపు 190 సంవత్సరాల చరిత్రను తన గోడలలో దాచుకుంది. 1834 సంవత్సరంలో ఒక చిన్న ప్రార్థనా మందిరముగా ప్రారంభమైన ఈ యొక్క చర్చి కాలంతో పాటు లక్షలాది మంది విశ్వాసానికి ఆశ్రయంగా మారింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాధలను దేవుని ముందు ఉంచి శాంతితో సమాధానముతో వెళ్తారని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. కానీ 2019 ఏప్రిల్ 21 ఈస్టర్ ఆదివారం ఆ రోజు అనేక మంది జనం ప్రార్థనలతో నిండినటువంటి యొక్క స్థలం ఒక్క క్షణంలోనే విషాదాంతంతో నిండిపోయింది. ఒక ఘోరమైన బాంబు పేలుడు అమాయక ప్రజల ప్రాణాలను తీసుకుంది. ఆ అరుపులు, ఆ బాధ ఈ గోడలు ఇప్పటికీ గుర్తించుకున్నాయి. కానీ విశ్వాసాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరు. ఆ బాధ తర్వాత కూడా ఈ చర్చి మళ్ళీ లేచింది. ఈరోజు ఇది ఒక భవనం కాదు, ఇది విశ్వాసానికి ప్రతీక. మరలా 5 నెలల్లోనే చాలా చక్కగా సుందరంగా తీర్చిదిద్దబడి మంచి రంగులది వేసి చక్కటి రూపురేఖలతో దీన్ని తీర్చిదిద్దారు. ఇది ధైర్యానికి ఒక గుర్తు, ఆశకు ఒక సజీవ సాక్ష్యం. ఈరోజు ఈ పవిత్ర స్థలాన్ని లేక ఈ ప్రాంతాన్ని, ఈ సంఘాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ చరిత్రను, ఆ విశ్వాసాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ஆண்டவரே நீர் மீது எழுந்தறியருள நான் தகுதியற்றவன், ஆனால் ஒரு வார்த்தை மட்டுமே சொல்லி அருளும், எனது ஆன்மா குணமடையும். అందరూ ముందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. చర్చిలో కూడా బ్రహ్మాండమైన బొమ్మలు ఉన్నాయి.
ఇక్కడ ఈయన సమాధులు కట్టారు. మరి ఎన్నో బొమ్మ. సెయింట్ ఆంథోనీ చర్చ్. ఇది బాంబ్ బ్లాస్ట్లో అప్పుడు పే చేసినటువంటి చర్చ్ ఇది. నా వెనక చూస్తున్నారు కదా, అది చర్చ్ లోపల కూడా నేను చూపించాను. ఇక్కడ అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ పెట్టారు చర్చిలో. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, చక్కగా చర్చిని కాపలా కాస్తూ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. సార్, వీ కేమ్ ఫ్రమ్ ఇండియా, సో వీ జస్ట్ వాంట్ టు సీ ద శ్రీలంక ఏరియా. సో ఐఎమ్ యూట్యూబర్. ఎస్, జస్ట్ సే హలో. చైనీస్ కట్టడం లాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు కృతజ్ఞతలు.